పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నారు. మరి అలాంటి వారి పరిస్థితి ఆలోచన చేయాలి ఒకసారి. ఈ భయంకరమైనటువంటి వేడుక నుంచి మరి బిడ్డలతో లేదంటే అనాథలుగా బ్రతుకుతున్న వారు వారి జీవనాన్ని చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల మధ్యలో గడుపుతున్నప్పుడు వారి గురించి మనం ఎంతైనా ప్రార్థించవలసిన వారు వింటూ ఉన్నాము. దేవుడు తన ఉచితమైనటువంటి కృప ద్వారా వారందరినీ జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధానంలో వారిని బలపరిచినట్లుగా ప్రతి శుక్రవారము ప్రార్థనా సహవాసంలో మనం కొనసాగుతూ ఉన్నాం. దేవుని సన్నిధానంలో కొనసాగుతూ ప్రార్థన అవసరతల కొరకైతేనేమి లేదా మన యొక్క ప్రార్థనల కొరకైతేనేమి దేవుని సన్నిధిలో కనపడుతూ ఉంటూ దేవుని మీద ఆధారపడేటువంటి మన జీవితాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక మాటను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. అంతవరకు యేసు పరలోక నివాసయుడుట ఆవశ్యకము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భాలలో మనం ఏమైనా ప్రార్థన చేస్తుంటామంటే ఇవి నేను ఇప్పుడు తెలియజేశాను. ప్రస్తుత వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభువా ఏంటి అసలు భయంకరమైనటువంటి పరిస్థితి, అసలు మేము ఎలా తప్పించుకోవాలి, మేము ఎలా బయటపడాలి అని ఇటు వాతావరణం గురించి మాత్రమే కాదు కానీ మనం ఎదుర్కొనేటువంటి కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చవి చూసేటువంటి దుర్భరమైనటువంటి స్థితిగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సందర్భాల్లో మనం ప్రార్థన ఎందుకు దిగులు పడిపోతుంటామంటే అయ్యా ఏంటి అసలు నా జీవితంలో ఈ సమస్య నుంచి నేను బయటికి రానా, లేదంటే నాకున్న అనారోగ్యం నుంచి నేను బయటికి రానా, లేదంటే నాకున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి నేను బయటికి రానా అని ఆలోచన చేస్తూ బిడ్డల గురించో కుటుంబం గురించో లేదా మరి వ్యక్తిగత భవిష్యత్తు గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు దైవచనుడు ఇక్కడ అంటారు. చూడండి, ఒక మాట అంటూ ఉన్నారు, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అంటే మన పరిస్థితులు ఎవరు అర్థం చేసుకుంటారు, లేదంటే ఇలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇక నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు, ఇంకా నా జీవితాన్ని ఎవరు కూడా కాపాడలేరు, లేదంటే ఈ బాధ నుంచి నన్ను విముక్తి కలిగించలేరు అని దేవుని సన్నిధిలో మనము చాలా సందర్భాల్లో దిగులు పడేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మీతో దేవుని సేవకులుగా మాట్లాడుతూ ఉన్నాను. ఖచ్చితంగా శ్రమ వచ్చిందంటే దాని వెనకతలు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదము దాచుస్తాడు. చీకటి వచ్చిందంటే ఖచ్చితంగా ఉదయం అనేది ఒకటి ఉంది అని మనకు తెలుసు. బైబిల్ గ్రంథం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మారా అనేటువంటి సందర్భాన్ని దాటిన వెంటనే దేవుడు మాధుర్యాన్ని వారి జీవితంలో అనుగ్రహించాడు. అరణ్య ప్రయాణం దాటిన వెంటనే దేవుడు సంతోషకరమైనటువంటి చక్కటి పాలుతేనెలు ప్రవహించేటువంటి దేశానికి తీసుకుని వెళ్ళాడు. మరి వారి జీవితంలో అనేక చేదు అనుభవాలు గుండా ప్రయాణించినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు కూడా అనుకున్నారు, మేము అడిగిన వెంటనే ఎందుకు రాలేదు, లేదా మేము కనిపెట్టిన వెంటనే ఎందుకు మాకు రాలేదు అని అంటే వారి జీవితంలో కొన్ని సంవత్సరాలు పాలుతేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టడానికి ఖచ్చితంగా వారి జీవితంలో మరి సౌలభ్యకరమైనటువంటి పరిస్థితులు పొందుకోవాలంటే ఖచ్చితంగా కుదురుబాటు కాలం అనేది ఒకటి ఉంది. అడిగిన వెంటనే వచ్చేయడం అనేది అంత సులభము కాదు అని దేవుని సేవకుడిని తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, ఇక్కడ అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21లో చూస్తే అన్నిటికీ కుదురుబాటు కాలము ఉంది. ప్రతిదానికి కుదురుబాటు కాలం ఉంది. అందుకని ప్రసంగి భక్తుడు అంటాడు ప్రతిదానికి సమయము ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో అనుకుంటాను, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చదివితే అయ్యా ప్రతిదానికి సమయం ఉంది అని తెలియజేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ కాలం వచ్చినప్పుడు కొన్ని వృక్షాలు మనం చూస్తూ ఉంటాం. చాలా చెట్లు మనం చూస్తున్నప్పుడు 3 రకాల ప్రభావాల చెట్లు కనబడుతూ ఉంటాయి. 3 లేదా 4 రకాల ప్రభావాలు మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే ఒకటి ఆకు రాలేటువంటి కాలము, రెండవది ఆకు తొడిగేటువంటి కాలము, పూత పూసేటువంటి కాలము, తర్వాత కాయలు కాసేటువంటి ఈ కాలం. ఈ 4 కాలాల్లో ఆకు రాలేటువంటి కాలాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ చెట్టును చూడగానే మనకు అనిపిస్తుంది అయిపోయింది, ఈ చెట్టు పరిస్థితి
అయిపోయింది, ఇంకా దీన్ని నరికి పొయ్యిలో పడడం తప్ప, లేదంటే ఇటుకలు కాల్చుకోవడానికో లేదంటే వంట చేసుకోవడానికో తప్ప ఈ చెట్టు ఎందుకు పనికిరాదు అని ఒక నిర్ధారణకు వచ్చేస్తారు కొంతమంది. అయితే ఆకు మొత్తం రాలిపోయిన తర్వాత ఒక కాలం అనేది ఉంది, మరలా చిగురు తొడిగి ఆకు తొడిగి ఆ చెట్టు పచ్చగా వర్ధిల్లినప్పుడు కొంతమంది చూస్తూ ఉంటారు. అంటే ఆకు తొడిగింది కానీ చెట్టు వల్ల ఏ విధమైన ప్రయోజనము లేదు అంటారు. కొంతకాలానికి ఏమొస్తాయి, పోత వస్తుంది. పోత వచ్చిన తర్వాత అరే పోత అయితే వచ్చింది కానీ ఏ విధమైనటువంటి ఫలాలు ఉండవు అని అంటే, మీరు చూడండి ఈ కాలంలో ఎక్కడైనా జీడి మామిడి తోటలు చూస్తుంటే ఒక మంచి చక్కటి ఫలాలను ఇస్తూ ఉంటాయి. అందుకని ఒక చెట్టుకి ఒకే కాలము ఉండదు. అలాగే క్రైస్తవ విశ్వాసిగా మనకి ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు మాత్రమే కాదు, ఆటుపోట్లు కూడా ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. అంటే ఇప్పుడు కూడా మరి సౌలభ్యకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉండవు. భక్తులు ఎదిగినటువంటి గొప్ప గొప్ప దైవజనులు సైతము అనేక రకములైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గమనించండి, బైబిల్ గ్రంథంలో మరి పెద్ద పెద్ద పేరుగాంచినటువంటి దైవజనులు మనకు సుపరిచితులైన వారు, మనం జ్ఞాపకం చేసుకునేవారు. యోసేపు గురించి కానీ, లేదా ఇటు దానియేలు గురించి కానీ, దావీదు గురించి కానీ, కొంతమంది అంటే వేళ్ళ మీద లెక్క పెట్టినప్పుడు ఈ దైవజనులు అందరినీ జ్ఞాపకం చేసుకుంటే అలా ఉన్నపాటినే సింహాసనాన్ని అధిష్ఠించిన వారిగా లేరు, ఉన్నపాటినే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిగా లేరు. ఒక కాలం ఆకు రాలినటువంటి కాలాన్ని చూశారు, ఆకు తొడిగిన కాలాన్ని చూశారు, పూత పట్టిన కాలాన్ని చూశారు. ఆ తర్వాత ఫలాలు ఫలించి అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి ఫలాలుగా అంటే వృక్షాలుగా వారు ఉన్నట్లుగా చూడగలుగుతున్నాము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అందుకనే దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి, కష్టాలు వచ్చినప్పుడు లేదా శ్రమలు వచ్చినప్పుడు ఇలాంటి గడ్డు కాలం ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేయాలి, నిరుత్సాహంతో సన్నగిలకూడదు కాదు. అందుకని పేతురు భక్తులు ఒకటో పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఆయన బలిష్టమైనటువంటి హస్తాల కింద తగిన కాలమందు చూడండి. అంటే ఆయన బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండాలంటే దేని మనస్కులై ఆయన చేతుల కింద ఏం చేయాలట, ఎదురు చూడాలి. దేనికోసం ఎదురు చూడాలి అంటే ఆయన నలగొడుతూ ఉన్నాడు, శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నాం, ఎవరి చేతుల కింద నలగొట్టబడుతూ ఉన్నాం, ఆయన బలిష్టమైన చేతుల కింద దేని మనస్కులే ఎదురు చూడాలట. యోసేపు దేవుని మీద వ్యతిరేకస్తుడిగా, అయ్యా నాకేంటయ్యా ఈ శ్రమలు, నేనేం తప్పు చేశానని అని యోసేపు దేవుడిని ప్రశ్నించాడా? దానియేలు ప్రశ్నించాడా? అంటే దేవుని సన్నిధానంలో భక్తులైన దావీదు కూడా అన్ని ఆటుపోటలు ఎదుర్కొంటూ ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అంటే 40 సంవత్సరాల పరిపాలన విధానంలో అత్యధిక కాలం ఎక్కడ గడిపాడు తెలుసండి దావీదు? ఎక్కడ గడిపాడు? అరణ్యయానంలో గడిపాడట. అంటే అప్పుడు కూడా ఏమయ్యా ఏంటి అసలు పరిస్థితి, దేవుడిని ప్రశ్నించేవాడుగా లేడు. మన జీవితంలో ఒక చిన్న గడ్డుకాలం ఎదురైనప్పుడు, శ్రమలు మన జీవితంలో వస్తున్నాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, అంటే ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాము అని అన్నప్పుడు మనం వెంటనే ఏం చేస్తామంటే ప్రభువా అని అంటే దేవుడు ప్రశ్నించేవారు. ఇప్పుడు ఇక్కడ పేతురు భక్తుడు అంటాడు, చూడండి 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. 1 పేతురు పత్రిక ఉన్నారంటే బైబిల్ చదవండి, ఉన్నారా? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనస్కులై అంటే ఇప్పుడు చేతుల క్రింద ఉన్నప్పుడు ఆయన తగిన సమయం ముందు హెచ్చించే వారికి ఏం చేయబడాలి అంటే నలగొట్టబడుతూ ఉన్నాం. అంటే దేవుని అయా నేను నలగొట్టబడుతున్నాను కదా, నేను ఎందుకు నీ చేతుల కింద ఎదురు చూడాలి అని అడిగేవారుగా మనం ఉన్నప్పుడు అంటే తగిన కాలమందు, ఏ కాలం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం అంటున్నాం కదా కుదురుబాటు కాలము. దేవుడు కుదురుబాటు కాలం మన జీవితంలో అనుగ్రహించే వరకు ఏం చేయాలంట? నాకు ఒక సామెత బాగా ఇష్టం, మీ అందరికి చాలాసార్లు చెప్తూ ఉన్నాను. అలిగితే ఏ ఇల్లు ఆ ఇల్లు అయితే తెల్లారితే అంటే ఇప్పుడు మనం దేవుడి మీద అలిగామనుకోండి, ఎవరికి నష్టం? నాకు నష్టమా? మరి మీకు నష్టమా? ఎవరు అలిగితే వాళ్ళకి నష్టం. ఇప్పుడు దేవుడి మీద అలిగితే దేవునికి నష్టమయ్యేది ఏం కూడా లేదు. దేవుడి మీద ఇప్పుడు చూడండి ఇక్కడ కుదురుబాటు కాలము, అయ్యా నువ్వు ఎందుకు నలగొడుతున్నావు అంటే నలగొడుతున్నాడు. ఆయన చేతుల కింద ఎలా ఉండాలట? దేన మనస్కులు ఆయన చేతుల కింద ఉండాలట, ఓర్పు కలిగి ఉండాలట. నాకు తెలిసి ఒక 2 భార్య భర్తల గురించి ఈ మధ్య కాలంలో పాస్టర్ గారితో డిస్కషన్ చేశారు. ఆ పాస్టర్ గారు 2 భార్య భర్తలు ఉన్నారట. భార్య భర్తలు ఉంటే ఇద్దరు చాలా ఒక రకమైనటువంటి స్థితిగతుల మధ్యలో ఉండేవారట. భర్తకి భార్య, భార్యకి భర్త ఉంటే రోజు వాళ్ళ ఆవిడ తిడుతూ ఉండేదట, రోజు తిడుతూ 3 పూటలు ఎప్పుడు బుద్ధిపడినప్పుడు తిడుతూ ఉంటే ఆయన అలా చూసుకుంటూ ఆవిడగా చూస్తూ నవ్వుతూ ఉండేవాడట.
నవ్వుతూ ఉంటే ఒకరోజు సడన్ గా ఒక అరుగు మీద కూర్చొని దిగాలుగా ముఖం అంతా అలా నీరసంగా పెట్టుకుని ఉన్నాడట. నీరసంగా పెట్టుకుని ఉంటే ఆ చుట్టుపక్కల ఉంటారు కదా, ఏం అలా ఉన్నావు అంటే, ఏ ఒంట్లో బాగాలేదా, ఎప్పుడు ఒకసారి నవ్వుతూ ఉండేవాడు కదా, ఏమలా ఉన్నావు అంటే ఏమీ లేదు అన్నాడట. సరే ఆ మరుసటి రోజుని అడిగారు, ఏం అలా ఉన్నాడు, ఏమీ లేదు అన్నాడట. ఆ 3వ రోజుని అడిగితే, ఇగో ఈరోజు చెప్తావా చెప్పమని గట్టిగా అడిగితే, ఏమీ లేదు, ఎప్పుడు మా ఆవిడ తెచ్చేది, ఈరోజు గత 3-4 రోజులుగా మా ఆవిడ నన్ను తిట్టడం లేదు. అంటే ఆవిడ నన్ను తిట్టడం ద్వారా నేను ఏమి నేర్చుకున్నాను, ఓర్పుని సహనాన్ని నేర్చుకున్నాను. అంటే దేవుని సన్నిధానంలో ఇప్పుడు నా భార్య నాకు ఏమి నేర్పిస్తూ ఉంది అంటే, ఆవిడ తిట్టడం ద్వారా నేను ఏమి నేర్చుకున్నాను, సహనాన్ని నేర్చుకున్నాను, ఓర్పు నేర్చుకున్నాను. మన జీవితాల్లో దేవుడు ఎందుకు అలా కొడుతున్నాడంటే, ఓర్పు సహనము లేనటువంటి భక్తి. మీకు ఒక విషయం తెలుసా, కోడిగుడ్డు ఉంటుంది కదా, కోడిగుడ్డు పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి పిల్లలు చేస్తుంది, ఎందుకు 21 రోజు ఎదురు చూడాలి? ఓ 10 రోజులు 14 రోజులు పోయిన తర్వాత గట్టిగా పగలగొడితే అందులో పిల్ల బయటకు వచ్చేస్తుంది కదా. అంటే ఓర్పు సహనం అనే దేనికి 21 రోజే పర్టికులర్గా ఎందుకు ఎదురు చూడాలంటే, 21 రోజు తర్వాత మనం పగలగొట్టుకుపోయిన లోపల ఉన్న పిల్ల ముట్టుతో ఆ గుడ్డు పొడుచుకుని కూడా బయటకు బలవంతంగా వచ్చేస్తుంది. ఎందుకని? దానికంటూ కుదురుబాటు కాలం ఉంటుంది. ఈరోజు దేవుడు నీకు ఇవ్వాలనుకుని ఇచ్చే వారికి ఏం చేయాలా? ఉండాలా, సహనంతో ఉండాలా, ఓర్పు కలిగి ఉండాలా. అలా కాకుండా ప్రభువా అలా కుదరదు, ఎందుకయ్యా నీ చేతుల కింద నేను ఉండాలి, ఎందుకు నీ చేతుల కింద నేను కుదురుబాటు కాలం అంటే, నేను ఎందుకు అలా లొంగు ఉండాలి, తగిన కాలం ముందు నన్ను హెచ్చించే వరకు నేను ఉండాలా? అంత నీ ఇష్టమేనా? నాకంటే ఇష్టాలు లేవా? అవునే కదా, మనకు కూడా ఇష్టాలు ఉంటాయి కదా, మనకు కూడా కుదురుబాటు కాలం ఉంది కదా. అంటే మనకు కూడా అంటే మన ఇష్టాలకు అంటే మన కోరికలకి ఉన్నాయి కదా. అంటే దేవుడు చెప్పేంతవరకు నేను ఎందుకు ఎదురు చూడాలి అని అంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఏదైతే గొప్ప సమస్యలు ఎదుర్కొన్నారో అంటే ఓర్పు కలిగి సహనం కలిగి మోసే ద్వారా దేవుడు చాలా సందర్భాలు చెప్పాడు. మోసే వాళ్ళని చెప్పయ్యా ఇలా ఉండకూడదని చెప్పు అని అంటే, మోసేది ఏమి లేదు అక్కడ. మోసే వెళ్ళి చెప్పేవాడు, అయ్యా మీరు ఇలా ఉండకూడదట, దేవుడు నాతో చెప్పించాడు, మీ దేవుడని యెహోవా సెలవిచ్చిన దేవునిగా. ఇది మోసే మాటలు కాదు. అని మోసే వెళ్ళి చెప్తే దేవుడు ఎవడు అనే స్థితికి వచ్చారు. అర్థమవుతుందండి? మోసే చెప్పడానికి మోసే ఎవరు? ఆయనతోనే మాట్లాడతాడు దేవుడు, మాతో మాట్లాడ్డా అన్నారా లేదా? మిరియాము కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అహరోను కూడా ఆ స్థాయికి వస్తాడు, ఏమయ్యా మేము ప్రవక్తలం కాదా అని అంటే, దేవుడు అంటూ ఉన్నాడు అంటే కుదురుబాటు కాలం వరకు ఎదురు చూడకపోతే వచ్చే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. సమస్యలు ఉన్నాయి, కాదనలేదు, ఇబ్బందులు ఉన్నాయి, అనేక మరి పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి అంటే చాలా ఓర్పుతో సహనంతో దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. సరే, ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ అసలు ప్రార్థన ఎందుకు చేయాలి ఏమంటే, ప్రార్థన దేని కొరకు చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నామంటే ఇప్పటికిప్పుడు కార్యం జరగడానికి ప్రార్థన చేస్తూ ఉన్నారా? మరి దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు? దేనికోసం ప్రార్థన చేస్తారంటే, నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో ఒక చిన్న విషయాన్ని తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, అపోస్తలుడి కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. అపోస్తలుడి కార్యములు 13వ అధ్యాయము 2వ వచనంలో చదివితే అక్కడ ఒక చిన్న సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిణీ. ఏం చేశారంటే, దేవుడు ఆల్రెడీ పౌలుని బర్నబాని ఏం చేశాడు? తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నేను ఏర్పాటు చేసుకుంటాను మీరు ప్రార్థన చేస్తే అనలేదు. జాగ్రత్త గమనించండి. నేనేం చేశాను? పౌలుని బర్నబాని ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళు వెంటనే ఏం చేయాలి? పౌలు బర్నబా మీరు వెళ్ళిపోయి పరిచర్యకి అన్నారా? అనలేదు. ఈరోజు మీ భార్య లేదా మీ పిల్లలు మీ భర్త మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే, సర్వసాధారణంగా పిల్లలు కాలేజీ పంపిస్తూ ఉంటారు. అంటే రాబోయేటువంటి దినాలు కమింగ్ డేస్ ఉన్నాయి కదా, ఆ దినాల్లో పిల్లలు ఎక్కడ పంపిస్తూ ఉంటారు? స్కూల్స్కో లేదంటే కాలేజ్కో. మీ హస్బెండ్స్ ఉన్నారంటే ఎక్కడ పంపిస్తారు? ఆఫీస్కో. క్యారేజ్ రెడీ చేస్తారు. ఆయనకి ఏ కూర ఇష్టమో మీకు తెలుసు, ఏమండి ఏ తినుబండారు ఇష్టమో మీకు తెలుసు, ఏ బట్టలు ఇష్టమో మీకు తెలుసు. అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత హ్యాపీగా నవ్వుకుంటూ క్యారీ చేసి బాగా చెప్తారు. కానీ జీవిత భాగస్వామిగా లేదా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులుగా మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే, ఈరోజు ఒక నెల 15 రోజుల తర్వాత నెల రోజుల తర్వాత పిల్లలు ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నారు?
కాలేజెస్కి వెళ్ళబోతూ ఉన్నారు. కనుక వారి జీవితాలు సుఖమయం అంటే ఆశీర్వాదకరంగా ఉండాలంటే, బయటకు వెళ్ళినటువంటి ఆడబిడ్డలు మళ్ళీ సురక్షితంగా తిరిగి రావాలంటే, మగబిడ్డలు బయటకు వెళ్ళి సంతోషంగా మళ్ళీ మన ఇంటికి తిరిగి రావాలంటే ఏం చేయాలి? భర్త డ్యూటీకి వెళ్ళి సురక్షితంగా తిరిగి రావాలంటే ఈ రోజు నీ ప్రార్థన తనకి ఎలా ఉండాలి? మేలు చేసేదిగా ఉండాలి, కీడు చేసేదిగా ఉండకూడదు. అంటే ఈ రోజు నీ ప్రార్థన వలన ఏంటి ప్రయోజనం అంటే, నువ్వు ఈరోజు చేసే ప్రార్థన ఈ భర్తకి రాబోయే దినాల్లో గొప్ప మేలు చేయబోతూ ఉంది అనుకుంటాం. మనం ఇప్పుడు చేసామంటే వెంటనే ఇందాక నేను అన్నాను చూడండి, ప్రార్థన చేసినంటే అంటే కోడిగుడ్డుని చూడగానే గుడ్డు పెట్టగానే నాకు పిల్ల కావాలంటే రాదు. 21 రోజు ఖచ్చితంగా ఎదురు చూడాలి. ఈరోజు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన రాబోయే దినాలలో నీ పిల్లలకి ఉపయోగకరంగా మేలుకరంగా నీ జీవిత భాగస్వామి సంరక్షణగా ఉండాలని దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చేసిన పని ఏంటంటే, బర్నబా గురించి పౌలు గురించి ప్రార్థన ఎలా ప్రార్థన చేస్తారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. అంటే దేవుడు చెప్పాడు పంపించండి అనగానే వారు పంపించలేదు. ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుడి సన్నిధిలో కనిపెట్టి, అయ్యా పౌలు బర్నబా సేవకు వెళుతూ ఉన్నారు కనుక మేము వారు ప్రార్థన చేసి పంపిస్తున్నామని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎక్కడ పంపించారు? వెంటనే వెళ్ళిపో అన్నారా? లేదు. ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగానే వారి జీవితాలలో అంటే ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేస్తారు అని అంటే, దేవుని సముఖంలో దేవుని యొక్క శక్తిని వాళ్ళకి ఒక క్రమం తెలుసు. మోసే 8 దినాల ఉపవాసం ప్రార్థన చేశాడు, 40 దినాల ఉపవాసం అంటే ప్రార్థన చేశాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు 2 దినాల ఉపవాసం ఉన్నారు. ఉపవాసం అనగానే మనకు తెలిసిన 20 days 40 days అంటే వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాతే లోకంలోనికి వెళ్ళినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈరోజు మీ పిల్లలు లేదా మన పిల్లలు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రార్థన చాలా అవసరం. శుక్రవారం ఏదో వస్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం అని కాదు, కానీ ఈరోజు నువ్వు చేసే ప్రార్థన రాబోయే కాలంలో జీవిత భాగస్వామికి కానీ, సంఘానికి కానీ, సమాజానికి కానీ, కుటుంబానికి కానీ మేలుకరమైనటువంటి ప్రార్థనగా దేవుడు మనసుపోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు చేసే ప్రార్థన వెంటనే సమాధానం రాకపోవచ్చు, కానీ కొన్ని దినాలకు దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన వరకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. అందుకనే పిల్లల కోసమో లేదా వివాహాల కోసమో లేదంటే జాబ్ కోసమో ఇంటర్వ్యూ కోసమో ఎక్కడికైనా సరే మీరేం చేయాలి? ప్రార్థన చేసి మాత్రమే పంపించాలి. వెళ్ళిపోండి, బాయ్ బాయ్ సీ యు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పడం కాదు, కానీ తగినటువంటి ఖర్చులు ఇవ్వడం కాదు, కానీ లేదా బట్టలు ఐరన్ చేసి చక్కగా సౌలభ్యంగా పంపించడం కాదు, మంచి అవైలబుల్ వెహికల్ ఇచ్చి పంపించడం కాదు. ఏం చేయాలి? వీటన్నిటికంటే అమూల్యమైనది, ఆశీర్వాదకరమైనది, వారి జీవితాన్ని నిలబెట్టేది ప్రార్థన. ఒక పూట లేదా అవకాశం ఉంటే ఒక 2 పూటలు 3 పూటలు మానేసి, అయ్యా నువ్వు బయటికి వెళ్ళాయా, నువ్వు వెళ్ళి అవన్నీ చూసుకుంటా, నేను ఇంటి దగ్గర ఏం చేస్తాను? శుభ్రంగా తినేసి టీవీ వేసుకొని చూసుకుంటానా? శుభ్రంగా తినేసి హాయిగా మరి పడుకుంటానా? ఏం చేయాలి? ఆయన ఉన్న కొద్ది దినాలు లేదా ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఒక 12 గంటలు 8 గంటలు 5 గంటలు డ్యూటీలో ఉన్నంతసేపు, నీ పిల్లలు కాలేజీలో ఉన్నంతసేపు సాధ్యమైనంత వరకు ఇంటి దగ్గర ఏం చేయాలా? ప్రార్థన. అయ్యా నా కుమార్తె బయటకు వెళ్ళింది, బయట ప్రపంచం చాలా భయంకరంగా ఉందయ్యా, మళ్ళీ నా బిడ్డ నా ఇంటికి సురక్షితంగా తిరిగి రావాలనంటే నా ప్రార్థన నా బిడ్డకి చాలా అవసరం. కనుక మీ ప్రార్థన ద్వారా దేవుడు మీ బిడ్డలనే సంరక్షించబోతున్నాడు అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదని దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి 42వ కీర్తన భాగం 8వ చరణం చదవండి. 42వ కీర్తన భాగము 42వ కీర్తన భాగం 8వ చరణంలో చదివితే భక్తుని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ప్రార్థనయు ఎవరికి తోడుగా ఉంటుందండి? మీరు ఎవరినైతే బయటకు పంపిస్తూ ఉన్నారో, ఎవరి మీద అయితే మరి మనసంతా పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారో, బయటకు వెళ్ళిన వ్యక్తి మళ్ళా సురక్షితంగా తిరిగి రావాలి అని అంటే ఇక్కడ ఏ ప్రార్థన రక్షిస్తున్నాడు దేవుడు అంటే దావీదు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గురించిన కీర్తనయు, నా జీవదాత దేవుని గురించి ప్రార్థనయు నాకు ఎలా ఉంటుంది? తోడుగా ఉంటుందట. మనము మన బిడ్డకి ఇచ్చినటువంటి డబ్బులు తోడుగా ఉండకపోవచ్చు, వెహికల్ తోడుగా ఉండకపోవచ్చు, లేదా స్నేహితుడు తోడుగా ఉండకపోవచ్చు, చుట్టుపక్కల వారు తోడుగా ఉండకపోవచ్చు, లేదా నీవే తనకు తోడుగా ఉండకపోవచ్చు, కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీవు చేసే ప్రార్థన ఆ బిడ్డకు తోడుగా ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకటి, ఈ ప్రార్థన ఆ బిడ్డలకు ఎలా ఉంటుంది? పాపుదలగా ఉంటుంది. అంటే ఒక
కంచిగా ఉంటుందని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలి అని అంటే మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం, బయటికి పంపించేటప్పుడు ముందుగా సిద్ధపడాలి. అయ్యా ఇది నా భర్త వెళ్తూ ఉన్నా, బిడ్డలు వెళ్తూ ఉన్నారు, లేదా నా జీవితం భాగస్వామి వెళ్తూ ఉందయ్యా, తను సురక్షితంగా తను అనుకున్నటువంటి పనిలో విజయం సాధించాలంటే ఈరోజు నీ సన్నిధిలో నేను కనిపెడుతున్నాను. ఈ ప్రార్థన వారికి ఎలా ఉంది? కాపుదలగా ఉందని భక్తుడు దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరొక మాట చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు ఎక్కడ కాపుదలగా ఉంది అని అంటే ఇక్కడ చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని మిమ్మల్ని పిలిచిన వాని నమ్మదగిన వాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మీలో కక్షలు లేక ఏక మనసుతోను తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి ఇంటి వారి వలన. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు దేవుని యందే గాని మా యందు మేము నమ్మకించకుండినట్లు మరణమగును నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండును. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయించుండగా ఆయన ఇంకా ముందుకుని మమ్మను ఏం చేశారంటే వీళ్ళు మా కొరకు పౌలు ఏమంటున్నాడు, బర్నబా పౌలు వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ ఏం చేసి పంపించారు? ఉపవాసం ఉండి ఏం చేశారు? ఫంక్షన్ చేసి పంపించారా? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చక్కగా ఏమండి మీరు వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని రండి, అక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, అమ్మా నువ్వు అలా చేయి ఎలా చేయి లేదంటే ఇది అని మనం ఇచ్చే సలహాల కంటే ఒక అరగంట సేపు ఇద్దరు కలిసి కూర్చొని ప్రార్థన చేస్తే బిడ్డలని పంపించేటప్పుడు వాళ్ళకి ఏమేమో సలహాలు ఇచ్చే కంటే, అరే నువ్వు చాలా షార్ప్గా ఆలోచించాలి, ఇలా ఆలోచించాలి, ఇలా నింపాలి, అలా నింపాలి, ఇలా సమాధానం చెప్పాలి, అలా సమాధానం చెప్పాలి అని మనం సలహాలు ఇచ్చే కంటే, ఉత్తు సలహాలు ఉత్తమ సలహాలు అంటాయి కదా, అంటే సలహాలు ఇచ్చే కంటే ఒక్క పావు గంట సేపు ప్రార్థన చేసుకుందాం అని ఏం కాదు, దేవునికి సహాయకంగా ఉన్నాడు అని మోకరించి వాడు బయటికి వెళ్ళిన తర్వాత సరే విశ్వాసంతో మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తామో, ఇక్కడ పౌలు అంటాడు మీరు చేసిన ప్రార్థన మాకు ఎలా ఉపయోగపడింది మీకు తెలుసు. అపోస్తలుడైన పౌలుని చెరసాలకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. చెరసాలకి తీసుకుని వెళ్తున్నప్పుడు సముద్రం మీద ఒక పెద్ద తుఫాను వచ్చింది. 8 దినాలు ఆహారం లేకుండా ఉన్నారు. 14 రోజులు దాదాపుగా సముద్రం మీద విష సర్పాల మధ్యలో, భయంకరమైన తుఫాను మధ్యలో, భయంకరమైనటువంటి మరణంతో పెరుగులాడుతూ ఉన్నారు. ఆ సముద్రం మీద వాళ్ళ ప్రాణాలు కాపాడబడతాయి. వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ ఒక వాక్యభాగం ఉంటుంది, ఏమంటారంటే మేము బ్రతికి బయటపడతామనేటువంటి ఆశ మేము ఏం చేస్తాము? కోల్పోయాము. అలాంటి స్థితిలో నుంచి ఇప్పుడు పౌలు బయటకు వచ్చిన తర్వాత కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మీ ప్రార్థన మమ్మల్ని ఏం చేసింది? కాపాడి. ఈరోజు మీ బిడ్డలు లేదా మీ జీవిత భాగస్వాములు సంఘములు ఎవరైనా ఎలా చెప్పాలి అంటే, అమ్మా మీరు చేసిన ప్రార్థన ద్వారా మేము ఈరోజు ఎలా ఉన్నాము? కాపాడబడుతూ ఉన్నాం. అంటే మన ప్రార్థన ఎలా ఉంటుందో మనం ఇంకా కుటుంబస్తులకి కాపుదలుగా ఉంటుంది, మొక్కుబడి ప్రార్థన కాదు. అందుకని భక్తుడైన దావీదు అంటాడు, వారు నాకు నిజముగా మొరపెట్టాలంటారు. ఎవరైతే మీరు నిజంగా మొరపెడతారో వారిని నేను చాలా సమీపస్తులే ఉన్నాను అంటాడు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకటి, దేవుని యొక్క కాపుదల ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఏదో అలాగే వెళ్ళొచ్చి అని చెప్పేసి ఎప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు కుటుంబాలు సురక్షితంగా ఉండాలంటే ఖచ్చితంగా మన తల్లిదండ్రుల ప్రార్థన, కుటుంబ ప్రార్థన చాలా అవసరం. కుటుంబ ప్రార్థన అంటే మళ్ళీ మీరు ఈవినింగ్ ప్రార్థన, మార్నింగ్ ప్రార్థనకి వెళ్ళకండి. కుటుంబ ప్రార్థన వేరు, వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రార్థన వేరు. సరే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ డ్యూటీకి వెళ్ళిపోయారు, ఏదో పనికి వెళ్ళారు, ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటికాడ మీరు ఏం చేయాలి? వచ్చే వరకు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, తిన్నావా, టిఫిన్ చేస్తావా, బస్ ఎక్కావా, ఆటో ఎక్కావా అని ఇప్పుడు మనం ఇలా మెసేజ్లు పెట్టుకునే కంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి ఆ గంట అరగంట మోకరించి ప్రార్థన చేస్తే మీరు చేయలేని కార్యము దేవుడు మీ ద్వారా చేపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిసి రాగానే సువార్త వింటాం తప్ప
భయంకరమైన వార్తలు వినవలసిన సంఘటన మన కొన్ని సందర్భాల్లో మనం చేసేటువంటి పొరపాట్లవే. అందుకని పౌలు అంటాడు, నేను అనుకుంటాను సంఘము చేసిన ప్రార్థన పౌలకి అక్కడ రక్షణ కల్పించిందని జ్ఞాపకం చేస్తుంది. రెండో విషయాన్ని తెలియజేసి ముగించేస్తున్నాను. చూడండి, ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఇంకను వారు యూదుల సమాజ మందిరంలో తేటగా బోధించడం వలన అనేకులు యూదులను గ్రీస్ దేశస్తులను చాలండి. పౌలు బర్నబాని పరిచర్యకు పంపించారు. ఒకటి, పౌలు బర్నబా పరిచర్యకు పంపించినప్పుడు ప్రార్థన చేశారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారు. వారి చుట్టూ వీళ్ళ ప్రార్థన ఎలా ఉంది? ఒక గోడలా ఉంది, కాపుదలగా ఉంది. రెండవది, వారు అంత అద్భుతంగా బోధించడానికి కారణం ఏంటో తెలుసా అండి? అంత అద్భుతంగా బోధించడానికి, సరే మీకు అర్థమయ్యే భాషలోకి వస్తారు. మీ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఇంటర్వ్యూకి వెళ్ళి మీకు తెలుసు మీ అమ్మాయి నాలెడ్జ్ ఎంతో మీకు తెలుసు. ఈవిడ ఎలా అటెండ్ చేస్తుందో కూడా తెలుసు. అటు నుంచి వచ్చేటప్పుడు స్వీట్ బాక్స్ కొనుక్కొని వచ్చింది అనుకోండి, గుమ్మం దగ్గరికి రాగానే మీకు ఏమనిపిస్తుంది? అమ్మాయి ఇంటర్వ్యూకి ఫెయిల్ అయిపోయింది అనుకుంటారా, పాస్ అయింది అంటారా? అంటే ఏంటి కారణం? ఏంటి కారణం అంటే మీ ప్రార్థన ఆ బిడ్డకి ఎలా ఉంది? దేవుడు అంటే నేను అనుకుంటాను ఇక్కడ మొట్టమొదటి ఒకటి కాపుదల మీ ప్రార్థన బిడ్డలకి, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి. రెండవది, మన పిల్లల జ్ఞానం మిడిమిడి జ్ఞానమే. కానీ దేవుడు అంటాడు బుద్ధి జ్ఞానము సర్వసంపద నా దగ్గర ఎలా ఉన్నాయి? చాలా గొప్ప నిధులుగా ఉన్నాయి. కాబట్టి నీ బిడ్డలకు జ్ఞానం లేదు, నీ కుటుంబస్తులకు జ్ఞానం లేదు, కానీ నేనేమిస్తాను? జ్ఞానాన్ని ఇస్తాను. దేవుడి సన్నిధిలో పౌలు బర్నబా విషయంలో దేవుడు చేస్తుంది అదే. వారు బోధించినటువంటి బోధన విధానము. అందుకని పౌలు చాలా సందర్భాలు అంటాడు, అయ్యా నేను జ్ఞానిని కాదు, నేను వెర్రివాడిని, కానీ జ్ఞానం కలిగిన వారు ఎవరు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. వీరు బోధించినటువంటి బోధన విధానం. సేవకులుగా కొన్ని సందర్భాల్లో మేము మీకు తెలుసు ఎల్కేజీకి పీజీకి ఎంత తేడా ఉంది అంటే ఎల్కేజీకి పీజీకి తేడా లేదా? ఉపాధ్యాయులు ఎల్కేజీ బోధించిన వాడు, పీజీ బోధించిన వాడు ఒకే ఉపాధ్యాయుడు బోధిస్తాడా? బోధిస్తాడు. మరి దైవజనుడు ఎల్కేజీ స్టూడెంట్స్కి పీజీ స్టూడెంట్స్కి కలిపి బోధిస్తాడా, విడివిడిగా బోధిస్తాడా? విడివిడిగా బోధిస్తాడా? ఇప్పుడు దేవుడి మందిరంలో అంటే కొత్త విశ్వాసులకి పాత విశ్వాసులకి ఎవరు బోధిస్తారు? వేరే వేరే పాస్టర్లు ఉంటారా? మీరు కొత్త వాళ్ళు కనుక మీరు ఎక్కడ ఉండండి, మీరు పాత వాళ్ళు కనుక మీరు ఎక్కడ ఉండండి అని బోధిస్తారు పాస్టర్ గారు. అంటే ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్స్ అంటే ఎవరు? కొత్తగా వచ్చిన వారు. ఇప్పుడు పీజీ స్టూడెంట్స్ అంటే ఎవరు? బాగా అక్కడ యూదులు ఉన్నారు, గ్రీస్ దేశస్తులు ఉన్నారు. గ్రీస్ దేశస్తులు ఎవరు? వాక్యం సరిగ్గా తెలియలేని వారు. యూదులు ఎవరు? ధర్మశాస్త్రాన్ని కంటోపాఠంగా అంటే కంటగా చేసిన వారు. ఎద్దట్లో లేబడిన ధర్మశాస్త్రాన్ని అనార్కరంగా మాట్లాడగలిగిన వారు. వారు ఇరువురు ఒకే దగ్గర ఉన్నారు. పౌలు బర్నబాకి నిలబడట, వారు బోధించినప్పుడు బోధన విధానం చూసినప్పుడు వారికి ఎలా బోధించారట? అర్థం కాని బోధించారని ఉందా? తేటగా బోధించారని ఉంది. అంటే తేటగా ఎలా బోధించారంటే అది వారి జ్ఞానం కాదు, వారి శక్తి కాదు. వారి కొరకు ప్రార్థించినటువంటి బిడ్డలు ద్వారా దేవుడు వారికి ఏమిచ్చాడు? జ్ఞానమని ఇచ్చాడు. అందుకని ఈరోజు మీ బిడ్డలు ఏ విషయంలోనైనా విజయం సాధించాలంటే నీ ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన శక్తి లేకుండా నీకు ఏదైనా ప్రారంభించు. అది ఇల్లు కట్టడమో, వివాహం గురించో, లేదంటే వేరే వేరే ఆలోచనల గురించి దేని గురించి ప్రారంభించినా ప్రార్థన సహాయం లేకుండా ఏమంటే ఆయన కదా ఆయన ప్రార్థన చేసుకుని ఎవరా నువ్వు అంటాం. ప్రార్థన చేసుకుని ఆయన వెళ్ళడం కాదు, ఇంటి దగ్గర మన ప్రార్థన అవసరం ఖచ్చితంగా ఉండాలి. మన ప్రార్థన సపోర్ట్ లేకుండా ఆ వ్యక్తి విజయంతో క్షేమంగా తిరిగి రాకపోవచ్చు. అనేక అనార్థాలు లేదా అనేక దుర్వార్తలు వినడానికి గల కారణం ఎవరు కాదు, కుటుంబం అంటే అదే. ఎందుకు కుటుంబం అంటారు? ఎందుకు కుటుంబంలో అంత సఖ్యతను దేవుడు ఇచ్చాడు అని అంటే మీరు చూడండి, అవ్వమ్మ తప్పు చేస్తే దేవుడు ఆదాము గారిని ఏం చేశారు? ఎవరిని అడిగాడు? అవ్వమ్మా ఎందుకు అలా చేశావు దేవుడు అడిగాడు. వచ్చినట్టు ఎవరిని అడిగాడు? ఆదామా. నేను నీకు ఏం చెప్పాను అంటే ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. ఏమన్నాడు దేవుడు? ఆదామా ఎందుకు అలా చేస్తావు అంటే దేవుడు మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఏమంటే ఇంటర్వ్యూకి వెళ్ళేది ఆయన కదా, ఎగ్జామ్ రాసేది ఆడు కదా, అంటే అన్నిటికీ ఆడే కదా. ఇల్లు కట్టేది వాడు, పెళ్లి గురించి ఆలోచించేది వాడు, లైఫ్ అంటే సెట్ చేసుకునేది వాడు. అంటే ఇప్పుడు తనకి ఎలాంటి అమ్మాయి కావాలో చూసుకునేది ఎవరు? ఆ అబ్బాయి కదా అని అంటాం. కానీ నిజానికి వాళ్ళు కాదు. కుటుంబస్తులు అందరి మీద ఈ ప్రభావం పడుతుంది. నీ ప్రార్థన కుటుంబానికి సపోర్ట్గా ఉండాలి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తావో ఎలాంటి విజయమైనా దేవుడు నీకు దాసోహంగా ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఆదాము దేవుడు అడిగాడు, ఏమయ్యా ఏంటి సంగతులు, ఏంటి అసలు ఎందుకు ఎలా చేస్తావంటే దేవుడు మీద నిన్న ఏం పోసాడు తెలుసా? ఇదిగో నాది కాదు తప్ప, నువ్వు సరైన దాన్ని ఇవ్వలేదు.
అంటే నువ్వు మంచిదా నిల్చుంటే నేను బాగా ఉండేవాడిని. ఆవిడ మంచిది కాదు, మంచిదా? అమ్మ మంచిది, నువ్వు సరైన దాన్ని ఇవ్వలేదు కాబట్టి నేను తిన్నాను అన్నాడు. అంటే ఇప్పుడు అమ్మమ్మ ఏవమ్మా ఎందుకు అలా చేశావు అంటే ఇప్పుడు నీ వల్ల నేను మాట కాశాను కదా. ఎవరు అంటే దేవుడు మాట కాశాడు, ఎవరి వల్ల? అమ్మమ్మ గారి వల్ల. దేవుడు మాట కాసినట్టు కదా. అయ్యా ఇగో నువ్వు ఇచ్చిన అమ్మమ్మ అంటే నువ్వు ఇచ్చిందంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి సరైన దాన్ని ఇవ్వలేదని కదా అర్థం. అక్కడ నువ్వు ఇచ్చిన అమ్మమ్మ వల్ల అంటే ఇప్పుడు దేవుడు అనుకున్నాడు ఎందుకమ్మ నా పరువు తీస్తావు అంటే అప్పుడు అది కూడా కాదు. ఎవరు? ఈరోజు కుటుంబాల్లో కార్యాలు జరగకపోవడానికి ఏంటంటే కారణం నాది కాదు ఈ ప్రార్థన అవసరం, నా భర్తది, నాది కాదు నా భార్యది, నాది కాదు నా పిల్లలది, నాది కాదు నీకెవరిదో. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన ఉంటుందో అంటే అన్నిటికీ కుదురుబాటు కాలం అనేది ఒకటి ఉంది. అంటే అన్నిటికీ కుదురుబాటు కాలం ఉంది కాబట్టి ఒక్కొక్కరిది కాదు ఈ సమస్య, అందరిది కనుక దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతుల కింద దేని మనసుకొని ఎదురు చూడాలి. అయ్యా మరి నా కుటుంబాన్ని ఎప్పుడు సరి చేస్తావయ్యా, నా బిడ్డల బ్రతుకుని ఎప్పుడు ఆశీర్వాదకరంగా మలుస్తావు, ఎప్పుడు నా కుటుంబాన్ని దీవెనకరంగా నిలబడతావు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడి కుటుంబంలో గొప్ప కార్యాలు చేయడానికి అవకాశము ఉంటాయి. ఇద్దరు దైవజనుల విషయంలో సంఘం ఎంత అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసిందో అంటే వారికి లేనటువంటి జ్ఞానం దేవుడు ఏమిచ్చాడు? పరలోక జ్ఞానం ఇచ్చాడు. మరి వాళ్ళ చుట్టూ కూడా ఏమిచ్చాడు? కాపుదలని ఇచ్చాడు. ఈరోజు నీ కుటుంబంలో దేవుడు కార్యాలు చేయాలంటే దేవుడు చేస్తాడు. అయితే మన ప్రార్థన మన కుటుంబంలో వారికి చాలా అవసరము. మన ప్రార్థన సంఘానికి అవసరం, మన ప్రార్థన సమాజానికి అవసరం. కానీ మన గురించి మనమే ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ పోతే ఇలాంటి శుక్రవారం వెళ్ళిపోతే కానీ ఎవ్వరికి ఏ విధమైన ప్రయోజనము ఉండదు. కాబట్టి దేవుడు చక్కటి మరి కుదురుబాటు కాలం అనేది ఉంది కనుక దేవుడి సన్నిధిలో మనం అడిగిన వెంటనే రాకపోవచ్చు, ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. దేవుడు అడుగుదాం, అయ్యా మరి మీరు ఇచ్చేటువంటి ఆ